హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనమైతే బాగున్నామన్నమాట. ఇదైతే ఎస్టర్డే నైట్ డిన్నర్ విలాగ్ అనమాట. మా హౌస్లో వచ్చేసి నిన్న స్పెషల్ ఏం లేదండి. మాకు తెలిసిన వాళ్ళు, అదే మా అప్ప ఫ్రెండ్ వాళ్ళైతే ఇంట్లో లంచ్ చేశారనమాట. వాళ్ళు డైలీ ఇస్తారు మాకు ఏం చేసినా కూడా. నేనైతే మా హౌస్లో పూరి అండ్ పప్పు చేశాను, అలాగే వైట్ రైస్ చేసినాను అనమాట. ఇక్కడైతే పల్లీల పొడి కొంచెం అయితే ఉంది, పప్పులో కాంబినేషన్ బాగుంటుందని కొంచెం పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి పప్పు రసం, వైట్ రైస్ అండ్ చికెన్ గ్రేవీ, చికెన్ కబాబ్ అండ్ క్యారెట్ పాయసం. తర్వాత వచ్చి శనగపిండి అంటారు కదా, శనగపిండి వడలు, ఇవన్నీ అయితే ఇచ్చారనమాట మనకి. నిన్న ఒక్కరోజే కాదు మాకు ఇచ్చేది, డైలీ సాటర్డే సండే తప్ప మాకు మండే టు ఫ్రైడే వరకు డైలీ ఇస్తారనమాట. మీకు ఇలాగే మీ పేరెంట్స్కి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీ పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మీకు ఇలా ఏమన్నా షేర్ చేసుకోవడానికి ఇస్తారా? మాకైతే ఇచ్చారనమాట. నేనైతే పూరి ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా చేశాను అనమాట. అంటే చాలా సాఫ్ట్గా చేశాను, రొట్టెలాగా లేకుండా గట్టిగా లేకుండా సాఫ్ట్గా చేశాను అనమాట. ఇక్కడైతే మేము అందరం కలిసి తింటామన్నమాట. నైట్ టైం అందరం కలిసి తింటేనే బాగుంటుందన్నమాట. మేము నైటే కాదు, ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ అందరం కలిసి తింటాము. కానీ ఏం తెలుసా, మా హౌస్లో వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డ్యూటీలకు వెళ్ళిపోతారు అందరూ వచ్చేసి. అందుకే మేమైతే నైట్ మాత్రమే ఇంట్లో ఉంటాం కాబట్టి అందరం కలిసి తింటామన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ 2 days టెంపుల్కి వెళ్ళి వచ్చారనమాట. అందుకే స్పెషల్గా పూరి పప్పు అయితే చేశానమాట, తింటున్నారు. తర్వాత కొంచెము వైట్ రైస్ ఉంది, వైట్లోకి కొంచెం మజ్జిగ అనేసి మజ్జిగ కూడా చేసాము. తర్వాత మా అమ్మ వచ్చేసి ఇంటి దగ్గరికి ఒక అంకుల్ వచ్చారనమాట, పూలు అయితే తీసుకున్నాం అనమాట, గుండెమల్లి పూలు అనమాట. చూస్తున్నారా, ఈ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. మనకి అవి కడితే ఒక 4 మూరెలు 5 మూరెల పూలు వస్తాయి. మేలే కదండి ఈ కాస్ట్ పెట్టి తీసుకోవడం. ఇంకా లాస్ట్లో డిన్నర్ కంప్లీట్ అయినాక చల్లగా తినడానికి దోసకాయలు అనమాట. ఇవి కూడా మా అప్ప వాళ్ళ ఫ్రెండ్ పంపించారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఇలాగైనా నైట్ అందరూ కలిసి కూర్చొని తింటారా మీ హౌస్లో? మేమైతే అందరం కలిసి కూర్చొని తింటామన్నమాట. డిన్నర్ కంప్లీట్ అయినాక ఈ దోసకాయ తింటే కడుపులో కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.